ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. అరిష్టం. మహామృత్యుంజయ యంత్రాన్ని వారసులు మాత్రమే తాకాలి. ఇంకెవరు తాకినా అరిష్టం. ఆ విషయం తెలిసి కూడా వారసురాలు కాని వారి చేత ప్రయత్నం చేయించారు. అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఆ పరాయి మనిషి తాకడం వల్ల శివుడు ఆగ్రహానికి గురైతే ఆ మృత్యుంజయ యంత్రం ఇక మీకు కనిపించదు. పాతాళానికి వెళ్ళిపోతుంది. అదే కనుక జరిగితే ఆ యంత్రాన్ని మళ్ళీ భూమి మీదకి తేవడం అసాధ్యం. అప్పుడు ఈ భూగోళాన్ని కాపాడడం ఎవరి తరము కాదు. ముఖ్యంగా దీనంతటికీ కారణమైన ఈ ఊరిని రక్షించడం ఎవరి తరం కాదు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. పుణ్యమి తాకడం వల్ల ఎన్ని ఘోరాలు జరుగుతాయని తెలిస్తే అసలు తాకనిచ్చే వాళ్ళవే కాదు కదత్తయ్యా. పున్నమి తాకటం వల్ల అలాంటి ప్రమాదం జరుగుతుందనేది నిజమే అయితే అసలు ఇదంతా జరిగేదే కాదేమో. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. ఆ పరమేశ్వరుడే పున్నమి చేత ఈ కార్యం చేయించాడు. ఏమీ కాదు రాజమాత, మీరేమీ కంగారు పడకండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.